ఉదయం లక్నో 11 గంటలు దిగి అక్కడి నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిసారణ్యం వెళ్ళేటకు ఒక మినీ వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళాము. మేము నైమిసారణ్యంలో త్రిశక్తి ధామ్లో బస చేశాము. ముందుగా నైమిసారణ్యంలో అడుగు పెట్టగానే ఆ పుణ్యభూమికి అందరం కూడా ఒకసారి నమస్కరించుకొని అక్కడ ఆశ్రమంలోకి అడుగుపెట్టాము. అక్కడ ఆశ్రమం వారు మాకు చక్కటి వసతి కల్పించారు. ఆ రోజు మేము సాయంత్రము వ్యాసగద్దె వెళ్ళాము. వ్యాసుల వారు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు శిష్యులకు బోధించినటువంటి పుణ్యస్థలంలో అమ్మ కూడా సత్సంగం చెప్పారు. అక్కడే మన బ్యానర్ చూసి మన పిరమిడ్ బంధువులు మార్టూరు వారు కూడా మాతో కలిసి కొంతసేపు ఆ సత్సంగంలో పాల్గొని ఎంతో సంతోషంతో పత్రిజీ గారి శిష్యులము బృందం అని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అక్కడ వ్యాసుల వారి గురించి, భాగవతం గురించి కొంత మాట్లాడుకొని పద్మపురాణంలోని ఒక సన్నివేశాన్ని అందరము కూడా మరలా షేర్ చేసుకొని అక్కడ ప్రకృతిని, మహర్షుల మహత్యాన్ని మేము ఎంతో అనుభూతి చెందాము. మరి ఆ విశేషాలన్నీ కూడా మీకు ఇక్కడ ఫొటోస్ రూపంలో మేము అందిస్తున్నాము. ఒకసారి చూడండి. తర్వాత 28వ తారీఖు యథావిధిగా శ్రీశక్తి ధామ్లో ప్రాతకాల ధ్యానము 4 నుంచి 6 గంటలు 2 గంటల ధ్యానం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. త్రిశక్తి ధామ్ మందిరంలో వ్యాసుల వారు, రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరిగింది. తర్వాత అందరము కూడా గ్రూప్ ఫొటోస్ దిగాము మరియు అమ్మతో విడివిడిగా కొంతమంది ఫొటోస్ దిగాము. అలాగే అల్పాహారం తీసుకున్న తర్వాత మరొక విశిష్టమైన ప్రదేశం హత్యాహరిణి అనే పవిత్ర ప్రదేశానికి వెళ్ళాము. శివుడు పార్వతి తపస్సు చేసిన స్థలము. యుగాల నుంచి యుగానికి ఒక పేరుతో ప్రాశస్యమైనటువంటి ఆ కుండంలో అందరము కాసేపు గడిపి అక్కడ అంటే కృతయుగంలో ప్రభాకర కుండంగాను, ద్వాపరయుగంలో బ్రహ్మకుండంగాను, కలియుగంలో హత్యాహారిణి అనే పేరుతో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆ కుండంలో మేమందరము కాసేపు గడిపి దానిలో విశిష్టం ఏమిటంటే రాముల వారు రావణ బ్రహ్మను చంపినందుకు ఆయనకు అంటుకున్నటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని ఆ కుండంలో స్నానం చేసి పోగొట్టుకున్నారని చెప్తారు అక్కడి ప్రాశస్యం. సో అక్కడ ఆ పాప ప్రక్షాళన జరుగుతుందని, జీవన్ముక్తికి సంబంధించినటువంటి ఏ పాపం చేసినా కూడా అది అక్కడ ప్రక్షాళన జరుగుతుందనేది ప్రశస్యము. అక్కడ మరలా మేము కాసేపు సత్సంగం చేసుకుందామని మేము బ్యానర్ కట్టుకొని అక్కడ కూర్చుందాం అనుకున్నాగా చిన్న పిల్లల సమూహం అంతా చాలామంది వచ్చారు. అమ్మవారందరితో కాసేపు ధ్యానం చేయించి వారికి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చి మరలా అక్కడ స్వయంభూ లింగమైనటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకుని ఆ ప్రదేశంలో కాసేపు గడిపాము. అలాగే అక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆ ప్రదేశంలో నిరంతరము శివనామ జపం జరుగుతూనే ఉంటుంది. చిన్న పిల్లలతో సహా అంటే అఖండంగా నిరంతరము ఒక్క నిమిషం కూడా ఆగకుండా శివనామం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ పిల్లలతో పాటు అమ్మ కూడా కాసేపు ఆ శివనామాన్ని చెప్పారు. ఆ స్వయంభూ శివలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి శక్తిని మేమందరం పొందుతూ మాతో పాటు అమెరికాలోని అమ్మ కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడ మేము ఒకసారి స్మరణ చేసుకొని మరలా సాయంత్రం దదీచి కుండకు వెళ్ళాము. అక్కడ దదీచి మహర్షి యొక్క తండ్రి గారు విగ్రహము, అలాగే ఇంద్రుడు వజ్రాయుధాన్ని అడిగినటువంటి ఆనవాలుగా అడిగినటువంటి ఆ ప్రతిమలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ సత్సంగం చేసుకొని మరలా దదీచి మహర్షి యొక్క గొప్పతనాన్ని అమ్మ వివరించారు. మేము అలా సత్సంగం చేసుకుంటూ ఉండగా అక్కడ ఒక మహానుభావులు స్వయంగా మేమేమి అడగకుండానే ఆయనంతటా ఆయనే చక్కటి ఛాయ్ని మాకు అందించారు. అది దదీచి మహర్షి యొక్క ఆశీర్వాదంగా మేము తీసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాము మాకు ఇచ్చినటువంటి ఆశ్రమం దగ్గరికి. సో ఆ రోజు అందరితో కంప్లీట్ అయింది. నేను ఆగలే, ఇదేమో లాక్ పడుతుందని మీరు కట్
తర్వాత రోజు 29/3/25న యాజువల్గా ప్రాతకాల ధ్యానం 4 నుంచి 6 వరకు చేసుకొని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో భాగవత మహాగ్రంథ పఠనా స్థలంలో శ్రీ విద్యానంద సరస్వతి మహారాజు గారిని ఆహ్వానించుకొని ఆయన ప్రసంగం విని ఆ తరువాత ఆ రోజంతా కూడా భాగవత సత్సంగ పఠనంలో 12 స్కందాల వివరణతో విన్న శ్రోతల అభిప్రాయాలతో సత్కారాలతో ఆ రోజంతా కూడా భాగవత మహత్ గ్రంథ జ్ఞాన చైతన్యంతో గడిపాము. మరి ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఆ రోజు అంతటిది కూడా మీకు యూట్యూబ్లో ప్రత్యేకంగా ఒక లింక్ ఇవ్వబడింది. మీరు వివరణల కోసమైతే ఆ లింక్ని మీరు చూడగలరు. లాక్ పడిపోతుంది, దానివల్ల పాజ్ అవుతుంది. తారీఖున ప్రతిరోజులాగానే ప్రాతకాల ధ్యానం తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత చక్రతీర్థము మరియు గోమతి నదీ స్నానం 2 పుణ్య క్షేత్రాలలో ఉన్నటువంటి పావన నదీ తీరం అని అంటారు. అది కొన్నిటి అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ కుండంలో స్నానం చేసుకుని
తరువాత దేవదేవేశ్వర ధామం ప్రాచీన మందిరానికి వెళ్ళాము. అక్కడ పార్వతీ పరమేశ్వరి గణపతి అంటే శివ పరివారం మొత్తం కూడా స్వయంభూ స్థలం అనమాట. చాలా ప్రాశస్యమైనది, చాలా శక్తివంతమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని దర్శించుకున్న తర్వాత రుద్రకుండం మరియు భావనారాయణ స్వామి టెంపుల్, నవవరాహ స్వామి టెంపుల్, తర్వాత లలితాదేవి మందిరము, ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. లలితాదేవి మందిరంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నాము. అక్కడ ఆ లలితామాత గురించిన విశేషణాన్ని అమ్మ చెప్పారు. ఆ తర్వాత అక్కడ లలితా సహస్రనామంలో వచ్చేటువంటి 3 స్టాండర్స్ యొక్క వివరణతో అక్కడ ఒక విగ్రహము స్వయంభూగా వెలిసి ఉన్నదనమాట. దాని వివరణ కూడా ఒక చిన్న వీడియో రూపంలో మీకు ఈ నైమిసారణ్య ప్లేలిస్ట్లో ఉంటుంది, దాన్ని మీరు గమనించగలరు. సో తర్వాత మరలా తిరిగి త్రిశక్తి ధామ్లో కోలాటం వేసి శ్రీకృష్ణునికి నృత్యగాన ప్రదర్శనతో మా యాత్ర ముగిసింది.